సాయంత్రం దాకా సమాధికి ఎవరు రాదు. గురువారం సేవకులు వాళ్ళు మాట్లాడుకొని గురువారం సాయంత్రం ఆ దైవజనుడిని సమాధి చేశారు. ఎవరంతటా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శుక్రవారం రానే వచ్చింది. సేవకుడికి టకమని గుర్తొచ్చింది. అరే, శుక్రవారం సాయంత్రం 5 గంటలకి ఫుట్బాల్ గ్రౌండ్లో మీటింగ్ పెడతానన్నట్టుగా, సరే అతను పెట్టడానికి లేకుండా అయిపోయి చనిపోయాడు, వరకు ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అని ఒక పాస్టర్ గారు 4:30 వచ్చారు. ఆ మాట ఇంకో పాస్టర్ గారు గుర్తొచ్చింది. రెండో పాస్టర్ గారు వచ్చారు. ఆ మాట ఇంకో పాస్టర్ గారు గుర్తొచ్చింది. ఇంకో పాస్టర్ గారు వచ్చారు. సాయంత్రం 4:30 కల్లా ఓ 10 మంది పాస్టర్ గారు గ్రౌండ్ దగ్గరికి వచ్చారు. ఆ 10 మంది పాస్టర్ గారు గ్రౌండ్ దగ్గరికి వస్తే సాయంత్రం 5 కల్లా ఆ వార్త వైరల్ అయిపోయి ఆ పట్టణంలో సాయంత్రం 5 గంటల కల్లా 5,000 మంది ప్రజలు గ్రౌండ్ దగ్గరికి వచ్చారు. ఈ 10 మంది సేవకులు ఒకరి వెంట ఒకరు పాటలు పాడటం, వాక్యం చెప్పడం, పాటలు పాడటం, వాక్యం చెప్పడం, వాక్యం చెప్తూ ఉంటే ఈ సంగతి ఆ నోట ఈ నోట పట్టణం అంతా వ్యాపించి సాయంత్రం 7 గంటల కల్లా వాల్ పోస్టర్ లేకుండా, SMS లేకుండా, స్టిక్కర్ లేకుండా, అనౌన్స్మెంట్ లేకుండా సాయంత్రం 7 గంటల కల్లా 15,000 మంది ప్రజలు ఒక్కొక్క సేవకుడు నిలబడి వాక్యం ప్రకటించడం ప్రారంభించారు. ప్రజలు వాక్యం వింటూ పశ్చాత్తాపంతో రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ రాత్రికి రాత్రి 5,000 మంది ప్రభుత్వం తిరిగి ప్రార్థిస్తున్నారు. ఒక్క రాత్రిలో 5,000 మంది. ఆ 5,000 మందిలో అద్భుతం తెలుసా? మాఫియా గారు 7 ఉన్నారని చెప్పినే ఆ 7 4 మారు మనసు పొంది యేసుక్రీస్తుని సురక్షితంగా అంగీకరించి బాప్తిస్మం తీసుకొని ప్రభు బిడ్డలుగా వాళ్ళు